హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో మనకైతే ఇప్పుడే దండోరా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ మనకి 25th డిసెంబర్ అయితే రిలీజ్ కానుంది. సో దండోరాలో మన శివాజీ గారు, బిందు మాధవి, నవదీప్, నందు, సైకో సిద్ధార్థ్ ఫిలిం వస్తుంది Jan 1st. సో పోస్ట్ పోన్ అయితే మురళీ ఖాన్ దేవాంశ్ యాజ్ ఎ రిటర్న్ రైటర్ అండ్ డైరెక్టర్గా ఈ ఫిలిం అయితే మన ముందుకు వస్తుంది. సో ఈ ఫిలిం ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసి మన రియాక్షన్ రివ్యూ ఏంటనేది మనం చెప్పేస్తామమ్మా. చెప్పే ముందు, చూసే ముందు మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అమ్మా. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అమ్మా ప్లీజ్. ఓకే, సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన రివ్యూ అండ్ రియాక్షన్ ఇచ్చేద్దాం. దండోరా ట్రైలర్ చూసి ఏమనిపించింది, ఎలా ఉందనేది చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డైవ్. ఒక ఊరి కథ. అవ్వా అని ఇంతదు. ఆహా, ఓకే. కులం అనే సెంటర్కి నడుస్తుంది. సర్పంచ్గా నవదీప్ గారు, పెద్ద మనుషులుగా ఊరు పెద్ద మనుషులుగా శివాజీ కొడుకు నందు, మౌనిక యాజ్ నందు వైఫ్, ఢిల్లీ దే ఫాదర్. కామెడీగా అనిపిస్తున్నారు. బీజిఎం బాగుంది. ఒక ఊరు కదా అంటారు, లైక్ మంగళవారం బీజిఎం టైప్ అర్థమవుతుంది నాకు. మార్క్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, లవర్ బాయ్గా ఇందులో మన రవికృష్ణ అయితే నటిస్తున్నాడు. అదే మన బిగ్ బాస్లో చేశాడు కదా, అదేనా. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ పెద్ద మనుషులు ఇంట్రడ్యూసారు. తర్వాత నందుకి శివాజీకి ఉన్న క్లాషెస్ ఏంటి అనేది నడుస్తుంది మా ట్రైలర్లో. ఓహ్, బిందు మాధవి శివాజీకి పేరు ఇస్ అ వైఫ్గా నటించింది. వా, శివాజీ ఇంటెన్స్ యాక్షన్. ఆఫ్టర్ మంగపతి, కోర్టు సినిమాలో మంగపతిగా హిలేరియస్గా చేశారు. ఇప్పుడు మంగపతి తర్వాత ఇంటెన్స్ యాక్టింగ్ ఉందా. ట్రైలర్లో విషయం కనిపిస్తుంది. ఇంటెన్స్ డ్రామా నడుస్తుంది. మీకు చివరిలో చెప్తా ఈ స్టోరీ ఏంటనేది. చూస్తున్నా కదా, పెళ్ళి దగ్గర, చావు దగ్గర, ప్రేమ, కులం, ఊరు, ఈ సెంట్రిక్గా నడుస్తుంది సినిమా. ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే ఎరగ తీసేస్తున్నారు. ఎవరి కాళ్ళు. బీజిఎం అదూర్స్. దండోరా దండోరా బీజిఎం బాగుంది. లాస్ట్ డైలాగ్, కోర్టు సీన్, శివాజీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ మళ్ళీ కనిపిస్తుంది. మరో మంగపతి, మరో ఎమోషనల్ ఫాదర్గా. కళ్ళు మత్తు కదా సార్, రాత్రి దిగింది పొద్దున దిగడానికి. కులం మత్తు కదా సార్, టైం పట్టింది. దండోరా December 5th డ్రామా ఆఫ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నట్టు పెట్టారు. దండోరా ఈ December 25th అయితే మన ముందుకు వచ్చేస్తుంది. మురళీ రైటర్ అండ్ దేవంత్ ఘోష్. సో ఇదన్నీ రొటీన్ కథలాగే ఉంది. కాకపోతే ఇందులో ఏంటంటే ప్రేమ, కులం, ఒక గ్రామం, కుల చూపులు, ఇవే సెంట్రిక్గా నడుస్తుంది. ట్రైలర్ చూసిన ఇనిషియల్గా కూడా మన అమ్మని ఎందుకు మామ ఊరు చివర కలుస్తున్నారంటే కులం కాబట్టి ఊర్లోకి రానివ్వరు, వీళ్ళ చిన్న కులం పెద్ద కులం. సో మన సర్పంచ్గా నవదీవి గారు, వీళ్ళు ఎవరి కాళ్ళు యాక్టింగ్ అయితే తీస్తారు. రవికాంత్ అనే ప్రేమ జంట ఉంటుంది. ఆ ప్రేమ జంటకి ఈ శివాజీ గారు ఏం చేశారు, ఈయనైతే జైల్లో పెట్టారు. ఆయన ఫ్లాష్ బ్యాక్ సెంట్రిక్గా నడుస్తుందేమో అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అయితే రొటీనే. మనం ఎన్ని లైవ్ ఇన్సిడెంట్స్ చూస్తాం, చాలా సినిమాలు వచ్చాయి. మన రీసెంట్గా రాజు వెయిట్స్ రంబాయ్ వచ్చింది, అందులో కూడా ఇదే. కాకపోతే అక్కడ కులం సెంట్రిక్ కాదు, కానీ ఉన్నోళ్ళు లేనోళ్ళు, చిన్న కులాలైనా సరే, చిన్న ఫ్యామిలీలైనా సరే, వాళ్ళ మధ్య ఉండే విద్వేషాల వల్ల లైక్ ఏదైనా ఉంటుంది కదా, ఆ డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా వాడికి ఉన్న భేదాలు ఉంటాయి. సో ఆ సెంటర్గా నడుస్తుంది. ఇక్కడ శివాజీ గారు ఏం చేశారు అనేది తెలియాలి. ఆ డెడ్ బాడీని అయితే పడేసిండ్రు. సో ఈ విధంగా నడుస్తుంది. కొంచెం ఇంటెన్స్ డ్రామా ఉంది, బికాజ్ యాక్టర్స్ అందరూ చాలా ఇంటెన్సిటివ్గా ఉంది. ట్రైలర్ చూడడానికి ప్రతి ఒక్కరు చాలా బాగా నటిస్తున్నారు. చూడడానికి కూడా ట్రైలర్ ఇంటెన్స్ డ్రామా అయితే కనిపిస్తుంది. మనకి తెలుగు సినిమా కదండి, ఏ సినిమా తీసిన స్టోరీలన్నీ కామన్గా ఉంటాయి. సో కామన్గా ఉంటాం కాదు, వాళ్ళు ఎంత ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్గా తీశారు ఫిలిం. మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతున్నామా లేదా అనేది కావాలి. సో నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక డ్రామా ఉంటుంది అనిపిస్తుంది. కామెడీ సెంట్రిక్గా అయితే ఏమీ లేదు, కానీ మంచి డ్రామా ఉంటుంది. కాకపోతే నవదీప్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం సర్పంచ్ రోల్లో చిన్న చిన్న కామెడీలు చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే బాగానే అనిపించింది.
సో లెట్స్ వెయిట్ హెర్ ద డిసెంబర్ 25th చూద్దాం. 25th మనం సినిమా చూసేద్దాం, చూసేసి మన రివ్యూ చేస్తాం. అప్పటి వరకు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మామ, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మర్చిపోవద్దు ప్లీజ్. అంటిల్ ద నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ అండ్ ఫీలింగ్ అప్డేట్స్ కోసం ఉంటా. బాయ్.